పెట్టాను. అంటే ఆకునూరి మురళి అంటేనే వ్యక్తిగతంగా కూడా మీరు ఒక రెవల్యూషనరిస్ట్, లేకుంటే కొంతమంది అయితే ఇంకా మిమ్మల్ని అర్బన్ నక్సలైట్ అని కూడా ఈ మధ్య అంటున్నారు. గతంలో మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా కొంత విప్లవాత్మక ధోరణి, లేకుంటే తిరుగుబాటు ధోరణి, మీరు అధికారిగా కూడా అప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నించిన సందర్భాలు ఇలాంటివి ఉన్నాయి. అంటే అలాంటి విధానాలు మురళిలో ఎందుకు వచ్చాయి, మొదటి నుంచి అంతేనా అంటే ఏం చెప్తారు మీరు? అసలు ఇది పాజిటివా నెగిటివా? రెండు అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొంతమంది దాన్ని పాజిటివ్ గా చూస్తారు, కొంతమంది నెగటివ్. పర్సెప్షన్, అది ఎదుటివాడి పర్సెప్షన్. కానీ బట్ ఎందుకు స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేస్తారు? క్వశ్చన్ చేసేవాళ్ళు నిజాయితీ ఉన్నప్పుడే వస్తుంది. నిజాయితీ మార్పు రావాలనుకుంటారు. ఏంటి ఇంకా ఏందబ్బయ్యం ఇది సూర్యులకు వస్తున్నాం, ఇది ఇప్పుడు ఉన్నా ఇంకానా, ఇట్లాంటివి వస్తాయి అన్నమాట. ఒక చిన్న ఫ్యాక్ట్ ఉంటుంది అబౌట్, అది మన ఇండియాలో తక్కువ ఉంది, చాలా ప్రిషియస్ కమోడిటీ, ఎంపతి. ఎంపతి అనేది ఉంటే నువ్వేం చేస్తావంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ దాంట్లో దూరిపోతావు. దూరిపోయి ఎందుకు సఫర్ అవుతున్నారు వీళ్ళు? ఉదాహరణకి ఈ మధ్య కాలంలో నేను చాలా స్కూల్స్ తిరిగాను కదా, నన్ను హృదయం కలిసివేసిన విషయం ఏంటంటే పిల్లలు మధ్యాహ్న భోజనము చాలా సబ్స్టాండర్డ్ క్వాలిటీ కింద మట్టిలో కూర్చొని తింటున్నారు. అంటే మనం 2026 సంవత్సరంలో కూడా అంటే డూ వీ డిజర్వ్ దిస్ కైండ్ ఆఫ్ ఇండిగ్నిటీ టు ది స్టూడెంట్స్ కదా? ఎంత అన్యాయం ఇది. మన పిల్లలు, మన భావితరాల పౌరులు వీళ్ళు. మన డబ్బు లేదా మన దగ్గర? ఇప్పుడు నాకు చెప్పండి, నేను చాలా ఎక్కువ బాధపడాలన్నా లైట్ అనాలన్నా? ఎక్కువ బాధపడినప్పుడు తొందరగా మార్పులు రావాలంటే క్వశ్చన్ చేయాలనిపిస్తుంది. కరెక్ట్. అంటే మీరు బీటెక్ ఇంజనీర్, దాని నుంచి ఐఏఎస్ వైపు రావాలి అనే ఉద్దేశం అప్పుడే మీకు ఇలాంటి సమాజం పట్ల బాధ్యతనో, లేకుంటే బాధనో, ఏదో బాగు చేయాలని తపనో, ఇదేమైనా కారణమా? లేదంటే రొటీన్గా ఎవరైనా డిగ్రీ చేశాక ఐఏఎస్ ఐపీఎస్ కావాలని అనుకుంటారు, అలా వచ్చారా? బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను ఎన్ఐటి వరంగల్లో. అవును. డైరెక్ట్ రిక్రూట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నేను జాయిన్ అయ్యాను. 1982 జాయిన్ అయ్యాను, 1982 ఎట్ ది ఏజ్ ఆఫ్ 21. సో అంటే దట్ ఈస్ ఈక్వల్ టు డిప్యూటీ కలెక్టర్ స్కేల్ ఆఫ్ పే అప్పట్లోనే. సో నేను చేసిన తర్వాత నేను యాక్చువల్గా లెఫ్ట్ ప్రభావితం అయ్యాను నేను కాలేజ్లో ఉన్నప్పుడు. సో ఎందుకు అందరూ సమానంగా ఉండాలి కదా, ఈ గ్రామాలలో ఇంత ఇనిక్విటీ ఏంటి, ఈ భూస్వామ్య వ్యవస్థ ఏంటి, ఈ క్యాస్టిజం ఏంటి, ఇంత సఫరింగ్ ఏంటి అనేది డెఫినెట్గా అప్పుడు నేను ప్రభావితం అయ్యాను. సో సబ్సిక్వెంట్గా నేను అందుకని అక్కడి నుంచి మూవ్ అయ్యి 8 years తర్వాత నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన తర్వాత ఎట్ ది ఎంగేజ్ 29లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయ్యాను. ఐ థింక్ ఐ షుడ్ గో టు వెల్ఫేర్, ఐ షుడ్ గో టు డెవలప్మెంట్ సెక్టార్ అని మెల్లగా నేను సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, రూరల్ డెవలప్మెంటు ఇవి తీసుకున్నాను. మా డిపార్ట్మెంట్ అందరూ నన్ను పిచ్చోడు అనుకున్నారు, ఏమి వీడేది ఇంత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇంత మంచి రాయల్ డిపార్ట్మెంట్ వదిలిపెట్టి మస్తు డబుల్ చైర్ డిపార్ట్మెంట్ వదిలిపెట్టి ఇదేంటి అన్ని రాయల్గా ఉంటుంది, మాకు చాలా బాగుంటుంది, రాయల్గా ఉంటుంది, ఈ వదిలిపెట్టి వీడేంది ఇట్లా తిరుగుతున్నాడు గ్రామాలు వెంబడి అని అనుకున్నారు. బట్ అప్పటి నుంచి నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వేజ్ ఎంప్లాయ్మెంట్, సో ట్రైబల్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా చేసుకుంటూ నేను ఇంజనీరింగ్ నుంచి మూవ్ అయ్యాను. సో సబ్సిక్వెంట్గా నేను యుఎన్ అసైన్మెంట్ చేశాను. సో ఐ వాజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ వన్ సౌత్ ఏషియా పవర్ టెలివిజన్ ప్రాజెక్ట్. సో అందులో మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అప్పుడే స్టార్ట్ చేశాము. సో ఫస్ట్ టైం ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ ఇన్ బిగ్ వే అనమాట. కొంచెం చిన్న చిన్న డాక్రా గ్రూప్స్ చేశారు, కానీ ఇన్ సాచురేషన్ మోడ్లో మేము ఫస్ట్ టైం చేశాము. నేను యాజ్ ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ మహబూబ్ నగర్, ఐ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఫస్ట్ విలేజ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మన గ్రామ సంఘాలు అంటున్నాం కదా, దేశం మొత్తము ఫస్ట్ ఇన్ ద కంట్రీ నేను నా టీంలో ద్వారా అయింది అనమాట మహబూబ్ నగర్లో, రైట్ డాకుల మండలంలో, దౌలతాబాద్లో ఫస్ట్ మండల్ సమాఖ్య. సో ఐ వాజ్ ఇన్స్ట్రుమెంటల్, we formed it in Daulatabad Mandal in Mavnagar district. సో అక్కడ ఈ రూరల్ లైవ్లీహుడ్స్ అంతా కూడా అనమాట. సో దాని తర్వాత సబ్సిక్వెంట్గా నేను ఒక 7 సంవత్సరాలు ఉపాధి హామీ పథకానికి డైరెక్టర్గా పనిచేశాను కంబైన్డ్ అందులో. సో దెన్ ఐ బికేమ్ ఏ కైండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిసోర్స్ పర్సన్ ఫర్ ఆల్ దీస్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్. సో దానికి సంబంధించిన చాలా దేశాలు తిరిగాను. తర్వాత వరల్డ్ బ్యాంక్కి నేను ఒక స్టాండర్డ్ రిసోర్స్ పర్సన్గా ఇక్కడ నుంచే నేను వీడియో కాన్ఫరెన్స్లో చాలా దేశాలకు ట్రైనింగ్ ఇచ్చాను. ఇవన్నీ జరిగాయి అనమాట. సో దాని తర్వాత నేను లావోస్ గవర్నమెంట్కి అడ్వైజర్గా వెళ్ళాను రూరల్ డెవలప్మెంట్లో, పేదరిక నిర్మూలన కార్యక్రమంలో. దట్స్ ఎ ప్యూర్ కమ్యూనిస్ట్ కంట్రీ, కానీ భయంకరమైన కరప్షన్. సో 6 నెలలు చేసినాక నాకు బాగా భయంకరమైన కరప్షన్ కనిపించి, తర్వాత అన్డెమోక్రటిక్ ఎవరు మాట్లాడడానికి లేదు, అరే ఇదేం పిచ్చర్ సొసైటీ, ఈ సొసైటీలో మార్పు రాదని చెప్పేసి నేను రిజైన్ చేసి వచ్చేసాను. యాక్చువల్గా చాలా పెద్ద శాలరీ నాకు వరల్డ్ బ్యాంక్ సెలెక్షన్ చేసి నన్ను అక్కడ అడ్వైజర్గా పెట్టారు. సో బట్ ఐ డిడ్ నాట్ సర్వ్ బికాజ్ ఐ థింక్ అంత హార్బుల్ కరప్షన్ కానీ మళ్ళీ అప్పుడే తెలంగాణ వస్తుంది నాకు. సో తెలంగాణ కూడా వచ్చేసింది కానీ చెప్పేసి ఐ కేమ్ బ్యాక్. తెలంగాణ రాగానే ఐ బికమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్సీఆర్పీ, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సో అట్లా ఐఏఎస్ క్యాడర్లో తెలంగాణ రాకముందు ఐఏఎస్ వచ్చింది, బట్ తెలంగాణ వచ్చినాక మన ఎస్సీఆర్పీ సిఓ నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. అట్లా చాలా సీనియర్ లెవెల్లో నేను ఐఏఎస్కి వెళ్ళాను.